రిలీజ్ అయ్యి బ్లడ్లోకి వెళ్ళి క్యారీ చేసుకొని వస్తాను. ఇది హార్ట్ వచ్చినాక ఇది ఇక్కడ నుంచి లంగ్స్ కది. ఎప్పుడు చెడు రక్తం సిరలలో ఉంటుంది, మంచి రక్తం దమన్లలో ఉంటుంది. మన బాడీలో రెండే పైప్ లైన్లు ఉంటాయి, ఒకటి దమని ఒకటి సిర. దమన్లలో ఎప్పుడు ఆల్వేస్ మంచి రక్తం ఉంటుంది, సిరలలో ఆల్వేస్ చెడు రక్తం ఉంటుంది. చెడు రక్తం అంటే మంచి రక్తం అంటే మీకు తెలుసు, ఆక్సినేటెడ్ బ్లడ్, డిఆక్సినేటెడ్ బ్లడ్, రైట్? కానీ ఎందుకు సిరలలోనే చెడు రక్తం ఎందుకు ఉండాలి, దమన్లలో ఎందుకు ఉండదు? ఎందుకంటే దమనులకి ఎలాస్టిసిటీ గుణం ఉంటుంది, సాగే గుణం ఉంటుంది. దమనులు నువ్వెంత వచ్చినా తట్టుకుంటాయి పైప్ లైన్, ఓకేనా? సిరలకి తట్టుకునే గుణం ఉండదు, గట్టిగా ప్రెషర్ అయితే పంచర్ అయిపోతుంది. అందుకని చెప్పేసి గుండెకు ఇన్నన్ని సిరలు ఉంటాయి, అవుట్ పోయేది దమన్ ఉంటుంది, ఎక్సెప్ట్ ఇక్కడ ఒక కాని. ఇప్పుడు ఇది చెడు రక్తం కదా, ఇక్కడ నుంచి ఇందులోకి వచ్చింది కదా, ఇది కూడా చెడు రక్తం ఈ లంగ్స్ తీసుకొస్తుంది కదా. ఇక్కడ సిర ఉండాలా, దమని ఉండాలా? చెడు రక్తం ఎల్లు ఉంటది, ఇక్కడ ఏది ఉండాలి మరి? కానీ ఇక్కడ దమని పెట్టింది. ఎందుకు దమని పెట్టిండంటే, నేనేం చెప్పినా ఎలాస్టిసిటీ గుణం ఉంటా అని చెప్పిన. పంప్ ఇక్కడ వచ్చినప్పుడు ప్రెషర్ తోటి ఎక్కడికి వస్తుంది, ఇళ్ళకి వస్తుంది. మరి ఇక్కడ సిర పెడితే వచ్చినప్పుడు ప్రెషర్ తట్టుకుంటారా? తట్టుకోదు. అందుకని చెప్పేసి ఇక్కడ దమని పెట్టిండు. దీన్ని చూపిస్తా దమని అంటారు. ఇట్లా ఒత్తినప్పుడు వచ్చే జెట్కే మనం చూసే పల్స్. ప్రతిసారి ఒత్తుతుంటది కదా, ఒత్తినప్పుడు వచ్చే జెట్కే ఈ పల్స్. అంటే పల్స్ నథింగ్ బట్ హార్ట్ బీట్, రైటా? ఇక్కడ నుంచి ఒత్తినాక ఈ దమని ద్వారా ఇందులోకి వచ్చి ఇలా ప్యూరిఫై అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఇక్కడ సిర ఉంటుంది, దమని ఉంటుందా? మరి సిర ఉంటుంది. ఎందుకు ఇక్కడ నుంచి ఒత్తుడు ఉండదు, ఇలా కచ్చి ఇటు నుంచి మెల్లగా పోతుంది. అందుకని చెప్పి సిర పెట్టాడు. ఇక్కడ ఒత్తుడు ఉంది కాబట్టి ఇక్కడ దమని పెట్టాడు. ఇవి రెండింటి పేరే తేడా ఉంటుంది, పిపుస దమని, పుపుస సిర. మిగతా అన్ని సిరలలో చెడు రక్తం, అన్ని దమన్లలో మంచి రక్తం, రైట్? ఇక్కడ నుంచి గుండెకి వచ్చి, గుండె నుంచి మళ్ళీ ఈ వాల్వ్ ద్వారా కిందికి వచ్చి, ఇక్కడ నుంచి అయోటా అనే మహాధమని ద్వారా మళ్ళీ వివిధ పార్ట్స్ పోతుంది. మన గుండె రోజు చేసే పనికి ఇది ఏం చేస్తుంది, బ్లడ్ రిసీవ్ చేసుకుంటుంది, పంపింగ్ చేస్తుంది, మళ్ళీ లంగ్స్కి తీసుకొస్తుంది, లంగ్స్లో ప్యూరిఫై అవుతుంది, మళ్ళీ గుండెకి తీసుకుంటుంది. గుండె నుంచి పెద్ద ధమని ద్వారా మన బాడీలో వివిధ పార్ట్స్ కానీ పనిచేస్తుంది. ఓకే, మరి దీని పని అంతా ఇదే. మనకు టూ వీలర్ ఉంది, టూ వీలర్ వేసుకొని తిరుగుతాం. టూ వీలర్లో ఏం పోయాలి? పెట్రోల్ పోయాలి. పెట్రోల్ పోయకపోతే ఏమవుతుంది? గుడ్ 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 అని ఆగిపోతుంది. సేమ్ ఈ గుండె పని చేయాలంటే కూడా గుండెకు కూడా బ్లడ్ సప్లై కావాలి. ఈ అంత బ్లడ్ ఉంది కదా, ఇంకా దీనికి బ్లడ్ ఎందుకంటే నడవాలంటే ఏం చేయాలి? ట్యాంక్ ఉందని చెప్పేసి బండి ఉత్తా పోతా, తాళకెళ్ళి కేబుల్ వచ్చి కార్పొరేటర్ నుంచి మన ఇంజన్లో పోతాయి కదా. మరి ఇంజన్ నడవాలన్నా కానీ దీనికి బ్లడ్ కావాలి. దీన్ని బ్లడ్ సప్లై చేసే ఆర్టరీని కరోనరీ ఆర్టరీ అంటారు. కరోనరీ ఆర్టరీ అది ఎందుకు చెప్తానంటే, మనకు బైపాస్ అయిందని చెప్తారు, రైట్? బైపాస్ అయిందంటే బైపాస్ అంటే ఏంటిది అనేది మనకు తెలియదు. ఏదైతే గుండెకు సప్లై చేసే రక్తం నాళం ఉంటుందో ఆ రక్తనాళంలో గడ్డ కడితే ఆ రక్తనాళాన్ని కట్ చేసి బైపాస్ చేస్తారు. గుండెకు ఒక సప్లై అయితే అన్నాను. ఇప్పుడు ట్యాంకులకు వెళ్ళి కార్పొరేట్లకు వచ్చే పైప్ ఉంది. పైపు మధ్యలో చెత్త జామ్ అయితే ఏం చేస్తుంది? పోనీయకపోతే మన బండి ఏమంటది? గుడ్ 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 అని ఆగిపోతుంది. సేమ్ మన గుండె గుణం బ్లడ్ సప్లై కాకపోతే టక్ 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 అని ఆగిపోతుంది. ఆగిపోయేటప్పుడు మెకానిక్ దగ్గర తీసుకొస్తే ఏం చేస్తాడు? దాన్ని సగం కట్ చేసి మళ్ళీ కలుపుతాడు. సేమ్ మనం డాక్టర్ దగ్గరికి పోతే ఏం చేస్తాడు? ఎక్కడైతే క్లాట్ అయిందో ఆ క్లాట్ని కట్ చేసి రిమైనింగ్ కలుపుతాడు. దీన్ని బైపాస్ సర్జరీ అంటారు. స్టంట్ అంటే ఏంటంటే, చూడండి కవాటాలు ఉన్నాయా, వాల్స్ ఫెయిల్ అయినప్పుడు స్టంట్ వేస్తారు. ఇంకొకటి గుండె స్పీడ్ తక్కువ కొట్టుకుంటే దానికి పేజ్ మేకర్ పెడతారు, ఒక టైం మిషన్ పెడతారు. మన సెల్లు లాగా ఒకటి పెట్టి అదే నడుపుతూ ఉంటుంది స్పీడ్. గుండె కొట్టుకొని వీక్ అవుతుంది. మీకు కూడా తెలుసు, పంపు నడిచి దాని లైఫ్ అయిపోతుంది. మనకు కూడా 15 years అయిపోతే మన బండి లైఫ్ అయిపోతుంది. కానీ దీనికి లైఫ్ అయిపోతే మన లైఫ్ అయిపోయినట్టే, అవునా? అందుకని చెప్పి దీనికి మనం ప్యాచ్లు వేస్తూ ఉంటాం. వాడికి పేజ్ మేకర్ పెడతాం, వాడికి బైపాస్ వేస్తాం, ఇంకొకటి స్టంట్ వేస్తాం. ఇట్లా డిఫరెంట్ వేసి మనం నడిపించుకుంటూ ఉంటాం అన్నట్టు, ఓకేనా? అందుకని చెప్పేసి మనము ఈ బ్లడ్ సప్లైలో ఎందుకు స్కేల్ వస్తుంది అంటే, ఇంతకుముందు మీరు చెప్పారు మీరు తినే ఫుడ్ హ్యాబిట్స్. మనం రాత్రి లేట్ నైట్ పడుకుంటాం, లేట్ నైట్ బిర్యానీ తింటాం, మనం ఫుల్ ఆయిల్ ఫుడ్స్ తింటాం. ఎవడన్నా పాత్రలు వస్తే మట్టి ఉండాలి అనమాట. ఉన్న రోజులు మంచిగా తింటాం. తినేం చేస్తాం? మనం ఎట్టు పోము. పొద్దుగాల 7 గంటలకు 7:15 డ్యూటీ అంటే 7 గంటలకు వండుకొని టక్క బ్రష్ చేసుకొని 5 నిమిషాల్లో పోతాం బండి వేసుకొని. అది నువ్వు నేను అందరం, ఎందుకంటే మనం సింగర్ ఏం జాబ్ అసలే ఫుల్ స్ట్రెయిన్ అవుతాం.
అది మనకు తెలుసు, మన గుండెకేం తెలుసు. పండుకున్నావు, తిన్నావు, అది మొత్తం కొలెస్ట్రాల్ ఫామ్ అయినాయి. కొలెస్ట్రాల్ అంటే ఏంటి? నథింగ్ బట్ బ్లడ్లో ఆయిల్ క్వాంటిటీస్ పెరగడం. ఓకేనా? మనం మెడికల్ పోతే ఆపుతాడు, నీ బ్లడ్లో కొలెస్ట్రాల్ అంటే. ఈ పిచ్చోడు బాడీలో కొలెస్ట్రాల్ అంటే బ్లడ్లో కొలెస్ట్రాల్ ఏంటి నన్ను ఆపినాను అనుకుంటాం. ఎందుకంటే మనం తిన్న ఆయిల్ ఫుడ్ అంతా లిక్విడ్ కింద కన్వర్ట్ అయ్యి బ్లడ్లోకి కొలెస్ట్రాల్ కింద ఫామ్ అయిపోతుంది. ఆ కొలెస్ట్రాల్ కొవ్వు యొక్క మెయిన్ ఉద్దేశం ఏంది? కొవ్వు వేడిగా ఉన్నప్పుడు కరుగుతుంది, చల్లగా ఉన్నప్పుడు గడ్డగడుతుంది. రక్తంలో కొవ్వు ఉన్నది, మరి మన బాడీ హీట్ ఉన్నంతసేపే మంచిగా ఉంటుంది, హీట్ తగ్గినాక గడ్డగడుతుంది. సేమ్ ఇట్లనే బ్లడ్ పోయే దారిలో గడ్డగడుతుంది. బాడీలో మొత్తంలో గడ్డగడితే హార్ట్కి ఏం కాదు, అర్థమైందా? ఎక్కడైతే హార్ట్కి సప్లై చేసే కరోనరీ హార్ట్లో బ్లడ్ క్లాట్ అయితేనే హార్ట్ అటాక్ వస్తుంది. కాళ్ళల్లో గడ్డ కడితే హార్ట్కి వస్తుంది అంటే అట్లాంటివి ఏముంది. ఏదైతే ట్యాంక్ నుంచి కార్పొరేట్లకు వచ్చే దానిలో జామ్ అయితేనే బండి ఆగిపోతుంది, మిగతా అయితే ఆగదు కదా. ఇది కూడా మనదే. ఇప్పుడు మన పైప్ లైన్స్ ఉన్నాయి, వాటర్ పైప్ లైన్ ఉంది, ఒక 6 నెలలు వాడింది, పక్కకి వేసినాం, ఏమవుతుంది? అలా స్కేల్ వస్తుంది, అది జంగ్ వస్తుంది. సేమ్ మనది కూడా కొలెస్ట్రాల్ వాడి 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 అది మొత్తం ఫామ్ అయ్యి ఇంత వేగాస్త గింత అవుతుంది. ఈ పంపింగ్ ఇప్పుడు ఏమవుతుంది? పంపింగ్ కెపాసిటీ ఎక్కువ అవుతుంది, నీళ్లు తక్కువ అవుతాయి, అంతేగా? పంప్ ఎక్కువ నడుతుంది, నీళ్ళు తక్కువ అవుతాయి, అప్పుడు కూడా పంప్ కాలిపోతుంది. కాలిపోదా? ఇంపిల్లర్స్ అన్ని మొత్తం షార్ట్ సర్క్యూటే కాలిపోతాయి, మొత్తం బర్నింగ్ అయిపోయి కాలిపోతాయి. ఇది మన లైఫ్ యొక్క మెకానిజం. అంటే మనం ఏం చేయాలంటే ఫర్ ఏ కైండ్ ఇన్ఫర్మేషన్ ఎంత కష్టమైనా కొంచెం ముందు లేచి మనం సెల్ఫ్గా కొంత మనం వర్క్ చేసుకోవాలా, లేదంటే రాత్రి కొంచెం ఫాస్ట్గా తిని పడుకోవాలి. మన పెద్దవాళ్ళు తినేవాళ్ళు సూర్యాస్తమం కాకముందు తినాలంటారు. అప్పుడు ఎందుకు? అప్పుడు ఎంటర్టైన్మెంట్స్ లేవు, టీవీ లేవు, మొబైల్స్ లేవు, ఇవి లేవు. ఉన్నాయా? కరెంటే లేదు, కరెంటే లేదు. అప్పుడు మన నాన్నమ్మలు ఫస్ట్ ఎయిడ్ చేసేవాళ్ళు చెక్ దెబ్బ తాగిందంటే టక్కన చేతి పట్టి పసుపు పెట్టి పైకి పట్టేది. మరి అప్పుడు ఆ టెక్నాలజీ ఆమె చదువుకొని చేసిందా? లేదు కదా. అప్పుడున్న టెక్నాలజీలో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్స్ లేవు కాబట్టి వాళ్ళు పొద్దున 5 గంటలకు లేచేటోళ్ళు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని తొందరగా పనికి పోయి మళ్ళీ సాయంత్రం లైట్ ఏం కాకపోతే నువ్వన్న కరెంటు ప్రాబ్లమో ఇంకో ప్రాబ్లమ్ ఏదో ప్రాబ్లం, టీవీ లేదు, ఏం లేదు, తిని అప్పుడే పడుకుంటారు. అప్పుడు నీకు రెస్ట్ టైం ఎక్కువ దొరికి డైజెషన్ సిస్టమ్ మంచిగా పనిచేసేది. ఇప్పుడు మనం 12 గంటల దాకా తిని 1 దాకా టీవీ కానీ మొబైల్ కానీ చూసుకొని 1 పడుకొని 5:30, 6కి లేచినాక డైజెషన్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది? పనిచేయదు, అంతే కదా. మనం పెద్ద తాగుతాం, హ్యాంగ్ ఓవర్ అయిందని తెల్లారి ఏం చేస్తాం? మళ్ళీ ఒక నైట్ చేస్తాం, ఉతారేస్తాం. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఓకే,